రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మిర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్ టిప్పర్ లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో స్పాట్లోనే టిప్పర్ డ్రైవర్, ఆర్టీసీ బస్ డ్రైవర్లు ఇద్దరు చనిపోయారు. బస్సులోని 17 మందికి పైగా ప్రయాణికులు చనిపోయినట్టు తెలుస్తోంది. కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఆర్టీసీ బస్సుపై పడింది. దీంతో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. దాని కింద పడి చాలా మంది ఆహాకారాలు చేస్తున్నారు. ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. స్థానికులు, పోలీసులు జేసీబీ సాయంతో సహాయ చర్యలు చేస్తున్నారు. కంకర టిప్పర్ మితిమీరిన వేగంతో రావడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గాయపడ్డ ప్రయాణికులను హాస్పిటల్కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బస్ టిప్పర్ మధ్య ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 70 మంది ప్రయాణికులున్నారు. రోడ్డు ప్రమాదంతో చేవెళ్ల వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మూలమలుపు దగ్గర బస్ టిప్పర్ ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు. టిప్పర్ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సులో డ్రైవర్ సైడ్ పూర్తిగా దెబ్బతింది. తాండూరు నుంచి హైదరాబాద్కు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మిర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్ టిప్పర్ లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో స్పాట్లోనే టిప్పర్ డ్రైవర్, ఆర్టీసీ బస్ డ్రైవర్లు ఇద్దరు చనిపోయారు. బస్సులోని 17 మందికి పైగా ప్రయాణికులు చనిపోయినట్టు తెలుస్తోంది. కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఆర్టీసీ బస్సుపై పడింది. దీంతో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. దాని కింద పడి చాలా మంది ఆహాకారాలు చేస్తున్నారు. ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. స్థానికులు, పోలీసులు జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేస్తున్నారు. కంకర టిప్పర్ మితిమీరిన వేగంతో రావడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మిర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్ టిప్పర్ లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో స్పాట్లోనే టిప్పర్ డ్రైవర్, ఆర్టీసీ బస్ డ్రైవర్లు ఇద్దరు చనిపోయారు. బస్సులోని 17 మందికి పైగా ప్రయాణికులు చనిపోయినట్టు తెలుస్తోంది. కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఆర్టీసీ బస్సుపై పడింది. దీంతో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. దాని కింద పడి చాలా మంది ఆహాకారాలు చేస్తున్నారు. ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. స్థానికులు, పోలీసులు జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేస్తున్నారు. కంకర టిప్పర్ మితిమీరిన వేగంతో రావడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గాయపడ్డ ప్రయాణికులను హాస్పిటల్కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బస్ టిప్పర్ మధ్య ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 70 మంది ప్రయాణికులున్నారు. రోడ్డు ప్రమాదంతో చేవెళ్ల వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మూలమలుపు దగ్గర బస్ టిప్పర్ ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు. టిప్పర్ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సులో డ్రైవర్ సైడ్ పూర్తిగా దెబ్బతింది. తాండూరు నుంచి హైదరాబాద్కు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, యాక్సిడెంట్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి అజయ్ ఫోన్ లైన్లో అందిస్తారు. అజయ్, ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కానపూర్ స్టేజ్ వద్ద ఇటు ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది కొద్దిసేపటి క్రితమే. అంటే ఈ రోజు ఇటు తాండూరు డిపోకు సంబంధించిన బస్సు హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఈ స్టేజ్ వద్దకు రాగానే ఒక మూలమలుపు ఉంది. సో ఈ మూలమలుపు వద్ద బస్ టర్న్ తీసుకుంటున్న క్రమంలో ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి టిప్పర్ సంబంధించి కంకర్ లోడ్ తో వస్తున్న టిప్పర్ రాంగ్ రూట్ లో వచ్చింది. సో ఆ రాంగ్ రూట్ లో వచ్చిన తర్వాత రెండు కూడా ఢీకొన్నాయి. సో ఈ యాక్సిడెంట్ సంబంధించి టిప్పర్ మొత్తం కూడా కంకర్ లోడ్ తో ఉండడము, యాక్సిడెంట్ తర్వాత బస్సు అటు టిప్పర్ రెండు కూడా బోల్తా పడ్డాయి. సో టిప్పర్ లో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా బస్సులో పడడము, బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు దాదాపు ఘటన జరిగినప్పుడు బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. సో 70 మంది ప్రయాణికులు ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు, అంటే దాదాపు హాఫ్ ఆఫ్ ది బస్ సంబంధించి ఎక్కువగా కూడా ఎవరైతే ముందు కూర్చున్న 5-6 సీట్లకు సంబంధించి ఇరువైపులా కొంతవరకు వాళ్ళు ఎక్కువగా కూడా ఇంజరీస్ అవ్వడంతో పాటు ప్రస్తుతం మనకు అంత ఇన్ఫర్మేషన్ యాక్సిడెంట్ గానే దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. దాదాపు 17 మంది మృతి చెందినట్లు కూడా ప్రైమరీగా మనకు సమాచారం అందుతుంది. వెంటనే స్థానికులు ఘటన జరిగినప్పుడు ఇటు తాండూర్ సంబంధించి హైదరాబాద్ మెయిన్ రహదారి కాబట్టి చాలా వరకు రాకపోకలు సాగుతుంటాయి. తెల్లవారుజామున ఈ ఘటన జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చేవెళ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మొత్తం కూడా సహాయక చర్యలు చేపట్టారు. మొత్తము ఆ కంకర లోడ్ తోటి ఉన్న టిప్పర్ ఢీకొనడం తోటి ఆ కంకర మొత్తం బస్సులో
పడిపోవడము, దాంతో పాటు ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ఆ కంకర్ లో చిక్కుకొని ఉన్న సిచ్యువేషన్ ఉండే. సో వాళ్ళందరినీ కూడా సహాయక చర్యల్లో భాగంగా బయటికి తీసే ప్రయత్నాలు ఇంకా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి మృతుల సంఖ్య 17కు చేరింది. ముందు కేవలం టిప్పర్ సంబంధించిన డ్రైవర్ మృతి చెందాడు, దాంతో పాటు ఇంకొక ఇద్దరు మృతి చెందాడు. అంటే ముగ్గురు మాత్రమే మృతి చెందారు అనే సమాచారం ఉండే. కానీ ఆ కంకరకు సంబంధించి లోడ్ మొత్తం కూడా బస్ లో పడిపోవడం తోటి ఆ కంకర లోడ్ పడి చాలా మంది మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతం మృతులకు సంబంధించి మాత్రం 17 మంది మృతి చెందినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా చాలా మంది కంకర లోడ్ కింద చిక్కుకొని కావచ్చు, లేకపోతే ఆ రెండు ఢీకొన్న సమయంలో కొంతమేరకు ఇంజరీస్ అయిన పరిస్థితి కూడా ఉంది. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్లు బస్ లో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. 70 మంది ప్రయాణికుల్లో 17 మంది ఇప్పుడు మృతి చెందినట్లు మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. అంటే దాదాపుగా ఇంకొక 50 మందికి సంబంధించి ఇంకా బస్సులో ఉన్నారు కాబట్టి వాళ్ళ 50 మందికి సంబంధించిన వారి పొజిషన్ ఏ విధంగా ఉంది, అందులో మేజర్ ఇంజురీస్ ఎంతమందికి అయినాయి, మైనర్ ఇంజురీస్ ఎంతమందికి అయినాయి కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఆ బస్సులో చిక్కుకున్న వారు ఎవరైతే ఉన్నారో చిక్కుకున్న వారి మృతదేహాన్ని బయటకు తీయడంతో పాటు కొందరు క్షతగాత్రులు కూడా ఉన్నారు, అందులో మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసే దిశగా ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సో ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మాత్రం ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి 17 మంది ఇప్పుడైతే మృతి చెందారు. ఇంకా ఈ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అనేది ప్రస్తుతము అధికారులు చెప్తున్న పరిస్థితి. సో అందరూ ఎవరైతే ఇందులో ప్రమాదంలో గాయపడ్డారో అందరిని కూడా స్థానికంగా ఉన్నటువంటి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వాళ్ళకి వెంటనే మెరుగైన వైద్యం అందించే దిశగా కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఘటనకు సంబంధించి ఇప్పటికే స్థానికంగా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారుల్ని విషయం అనేది తెలుసుకున్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కంకర్ లోడ్ తో వస్తున్న టిప్పర్ రాంగ్ రూట్ లో వచ్చిన కారణంగానే ప్రైమరీగా ఈ ప్రమాదం జరిగింది అనేది ప్రస్తుతం అధికారులు అయితే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సో పొన్నం ప్రభాకర్ కూడా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలి, వెంటనే వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పుడు పోలీసులకు సంబంధించి మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన దర్యాప్తు చేస్తామనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రైమరీగా అయితే ఆ మూలమలుపు ఉండడము, మూలమలుపు వద్ద కొంత మేరకు ఓవర్ స్పీడ్ గా అటు టిప్పర్ సంబంధించిన డ్రైవర్ ఒక సమాచారం అయితే ఓవర్ స్పీడ్ తో కూడా వచ్చాడు అనేది కొంత మేరకు ఈ ఘటనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో ఓవర్ స్పీడ్, దాంతో పాటు ఆ మూలమలుపు ఉండడం, ఎట్ ది సేమ్ టైం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అంటే ఆ టైంలో కొంత మేరకు నిద్రమత్తులో కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు మనకు చెప్తున్న దాన్ని బట్టి దర్యాప్తు విషయము ఒకవైపు మృతుల సంఖ్య పెరుగుతుంది, ఇంకా ఎవరైతే క్రిటికల్ గా సివియర్ ఇంజురీస్ అయి ఉన్నాయో వాళ్ళని గోల్డెన్ తీసుకెళ్తే చాలా మంది సంబంధించి ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మనం చెప్పుకుంటున్నట్లు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మృతుల వైపు క్షతగాత్రులు ఉన్నారు, ఇంకా చాలా మంది బస్సులో చిక్కుకున్న వారు ఉన్నారు. సో వాళ్ళ పొజిషన్ కొందరివి పొజిషన్ క్రిటికల్ గా ఉండే అవకాశం ఉంది. కొందరికి మైనర్ ఇంజరీస్ ఉండొచ్చు, కొందరికి మేజర్ ఇంజరీస్ ఉండొచ్చు. కానీ అందరినీ కూడా మెయిన్ గా హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తే ఇందులో మృతుల సంఖ్య అంటే ఇంకా ఉంటుందని భావిస్తున్నారు. కాబట్టి సహాయక చర్యలపైనే ప్రస్తుతం అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికైతే చెందినట్లు మనకు తెలుస్తుంది. ఒక విధంగా అధికారులు కూడా ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు ఇంకా మృతుల అవకాశం ఉంది. ఎందుకంటే టిప్పర్ మొత్తం కూడా కంకర లోడ్తో రావడము, ఆ కంకర మొత్తం కూడా బస్ లో ప్రయాణికుల పైన పడడం తోటి ఈ ప్రమాదము తీవ్రత ఉంది అనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తామని ప్రస్తుతానికైతే ఈ ప్రమాదం సంబంధించి 17 మంది ఇటీవల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ డ్రైవర్ల నిర్లక్ష్యము చాలా స్పష్టంగా కనబడుతుంది అనేది కొంత మేరకు స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే తెల్లవారుజామున ఈ ఘటన జరగడము, సో రాంగ్ రూట్ లో
కూడా కొంత మేరకు సమాచారం అందుతుంది కాబట్టి సో రాంగ్ రూట్ లో రావడము, ఓవర్ స్పీడ్ గా రావడము, ఇవన్నీ కూడా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిన కారణంగానే ఇంతమంది అమాయకమైన ప్రజలు ప్రయాణం చేస్తున్న ఏమీ తెలియని వారు మరణించిన సిచ్యువేషన్ ఉంది అనేది స్థానికులు చెప్తున్న అంశము. అయితే ఇందులో ఓవర్ స్పీడ్, ఆ మూల మలుపుతో పాటు ఒకవేళ డ్రైవర్లు కూడా తేలాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికే టిప్పర్ డ్రైవర్ మరణించినట్లు మనకు సమాచారం అందుతుంది. సో ఓవరాల్ గా నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు మాత్రం ప్రైమరీగా అధికారులు అంచనా వేస్తున్నారు. సో ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు స్పాట్ లో ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి సంబంధించిన డెడ్ బాడీస్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా బస్సు నుండి బయటకు తీస్తున్నారు అధికారులు. దాంతో పాటు ఎవరైతే ఇంకా బస్సులో చిక్కుకొని గాయాల పాలై ఉన్నారో వారిని ఉటావుటిన కూడా చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మృతి చెందిన వారు ఎవరు ఏంటి అని మరి కాసేపట్లోనే అధికారులంతా కూడా అలర్ట్ అయిపోయారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలి అంటూ కూడా ఇటు ప్రభుత్వం నుండి అధికారులు, ఇటు ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులంతా కూడా ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. సో ఘటనా స్థలంలో ప్రస్తుతం మాత్రం పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సో ఈ 17 మందితో పాటు ఎవరెవరు ఇంకా అంటే గాయపడ్డవారు కావచ్చు, లేకపోతే తీవ్రంగా గాయపడ్డ వారికి సంబంధించి కావచ్చు, వాళ్ళ వివరాలన్నీ కూడా మరి కాసేపట్లోనే అధికారులు చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి సిచ్యువేషన్ కాస్త క్రిటికల్ గా ఉంది కాబట్టి మొత్తము సహాయక చర్యలపైనే ఫోకస్ పెట్టాము. మొత్తం కూడా ఎవరైతే బస్సులో చిక్కుకొని ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎవరైతే సివియర్ గా ఇంజ్యూర్ అయిన వాళ్ళు కూడా కొంతమంది బస్సులో కంకర్లో చిక్కుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళని ఫస్ట్ హాస్పిటల్ తరలించి ట్రీట్మెంట్ అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నాము. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా తీసుకుంటున్నాము అనేది చెప్తున్నారు. సో మూల మలుపు వద్ద ఓవర్ స్పీడ్ గా రావడము, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిన కారణంగానే ఇంతటి ఘోర ప్రమాదం జరిగి ఇంతమంది మృతికి కారణం అనేది మాత్రం ప్రస్తుతము స్థానికులు చెప్తున్న అంశం. కానీ పోలీసుల దర్యాప్తు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి ఈ ప్రమాదానికి సంబంధించి ఇంత మేజర్ ఇన్సిడెంట్ ఈ కారణాలు ఏంటి అనే దానిపైన ఖచ్చితంగా పోలీసులు దర్యాప్తు చేస్తారు. సో దర్యాప్తులో మరిన్ని కీలకమైన వెలుగులోకి వచ్చే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ ప్రమాదానికి సంబంధించి యాక్సిడెంట్ సంబంధించి ఇటు టిప్పర్ బస్సు ఢీన్న ప్రమాదానికి సంబంధించి మొత్తం కూడా సహాయక చర్యలపైన ఫస్ట్ గా ఫోకస్ పెడుతున్నారు. ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. క్షతగాత్రుల్ని చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అందులో ఎవరికి మేజర్ అయింది, ఇంజురీస్ ఎవరికి మైనర్ అయ్యాయి అనేది కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. సో ఒకవైపు డెడ్ బాడీస్ ని బస్సుల్లో నుండి తీస్తున్నారు, మరొక వైపు క్షతగాత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి అంటే ఈ ఎంటైర్ యాక్సిడెంట్ సంబంధించి కారణాలు ఏంటి అని కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలుతాయి. ఇక మరణించిన వారికి సంబంధించిన వివరాలు అనుకోవచ్చు, లేకపోతే గాయపడ్డ వారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి వివరాలు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా మరి కాసేపట్లోనే అఫీషియల్ గా అధికారులు చెప్పే అవకాశం అయితే ఉంది. జ్యోతి, రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవేళ్ల మండలం మిర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్ టిప్పర్ లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో స్పాట్లోనే టిప్పర్ డ్రైవర్, ఆర్టీసీ బస్ డ్రైవర్లు ఇద్దరు చనిపోయారు. బస్సులోని 17 మందికి పైగా ప్రయాణికులు చనిపోయినట్టు తెలుస్తోంది. కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఆర్టీసీ బస్సుపై పడింది. దీంతో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. దాని కింద పడి చాలా మంది ఆహాకారాలు చేస్తున్నారు. ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. స్థానికులు, పోలీసులు జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేస్తున్నారు. కంకర టిప్పర్ మితిమీరిన వేగంతో రావడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గాయపడ్డ ప్రయాణికులను హాస్పిటల్కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బస్ టిప్పర్ మధ్య ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 70 మంది ప్రయాణికులున్నారు. రోడ్డు ప్రమాదంతో చేవెళ్ల, వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మూల మలుపు దగ్గర బస్ టిప్పర్ ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు. టిప్పర్ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సులో డ్రైవర్ సైడ్ పూర్తిగా దెబ్బతింది. తాండూరు నుంచి హైదరాబాద్కు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవేళ్ల మండలం మిర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్ టిప్పర్ లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో స్పాట్లోనే టిప్పర్ డ్రైవర్, ఆర్టీసీ బస్ డ్రైవర్లు ఇద్దరు చనిపోయారు. బస్సులోని 17 మందికి పైగా ప్రయాణికులు చనిపోయినట్టు తెలుస్తోంది. కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఆర్టీసీ బస్సుపై పడింది.
దీంతో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. దాని కింద పడి చాలా మంది ఆహాకారాలు చేస్తున్నారు. ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. స్థానికులు, పోలీసులు జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేస్తున్నారు. కంకర టిప్పర్ మితిమీరిన వేగంతో రావడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గాయపడ్డ ప్రయాణికులను హాస్పిటల్కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బస్ టిప్పర్ మధ్య ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 70 మంది ప్రయాణికులున్నారు. రోడ్డు ప్రమాదంతో చేవెళ్ల, వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మూలమలుపు దగ్గర బస్ టిప్పర్ ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు. టిప్పర్ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సులో డ్రైవర్ సైడ్ పూర్తిగా దెబ్బతింది. తాండూరు నుంచి హైదరాబాద్కు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.